హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి జావ చేసుకుందాం. దీనికి ముందుగా ఒక 10 నిమిషాల పాటు 2 స్పూన్లు రాగి పిండి వేసి కలిపి పెట్టాను. దీనికి ఒక ఉల్లిపాయ, జీలకర్ర పొడి. ఇద్దరు మనుషులకి 2 గ్లాసులు, మీడియం గ్లాసులు 2 గ్లాసులు నీళ్లు పోసి మరుగుతున్నాయి. రాగి పిండి ముందుగా 10 నిమిషాల ముందు నానబెట్టడం వలన చాలా బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది. కడుపు నొప్పి అలాంటివి ఏమీ ఉండవు. అప్పటికప్పుడు కాకుండా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. ఎసరు మరుగుతున్నాయి, నీళ్లు మరుగుతున్నాయి. బాగా మరిగినాక అందులో చిటికెడు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. రాగి పిండి కలిపి ముందుగా పెట్టిన రాగి పిండి వేస్తున్నాను. నీళ్ళల్లో కలిపి వేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తారు. గెరిటితో 7 నుంచి 10 నిమిషాల పాటు అలా తిప్పుతూ ఉంటే ఉండలు ఉండవు. చాలా మైనంగా అవుతుంది. బాగా బబుల్స్ వచ్చినంత వరకు మరగబెట్టుకోవాలి. చాలా ఈజీ అండి రాగి జావ, పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు సమ్మర్లో తీసుకోవచ్చు. మామూలు ఇలాంటప్పుడు కూడా వారానికి 2-3 సార్లు తీసుకోవచ్చు. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, దీనికి రాళ్ళు ఉప్పు మంచిది. ఇది మజ్జిగలోకి నేను రెడీ చేస్తున్నానండి. పాలల్లో వేయాలంటే వేరే మెథడ్ ఉంటుంది, ఈసారి చూపిస్తాను. కలిపెడతా ఉండాలండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. ముందు ఒక 10 నిమిషాలు నానబెట్టేసేసుకుంటామండి అది రాగి పిండిని. ఇది 2 మనుషులు తాగొచ్చు, అల్పాహారంగా పనికొస్తుంది. ఏ టిఫిన్కు అవసరం లేదు పొద్దున్నే. ఇది తాగి చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు మధ్యాహ్నం వరకు. ఉల్లిపాయలు తరిగి పెట్టానండి, మజ్జిగ రెడీ చేసి పెట్టాను, జీలకర్ర పొడి వేపించి పెట్టాను. మరుగుతుంది. టైం కూడా ఎక్కువ పట్టదండి, మొత్తం కూడా 10 నిమిషాలు అయిపోతుంది. ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. అయిపోతుంది. వాటర్ బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్ వచ్చేసినాక ఇంకా అయిపోయినట్టేనండి. పిల్లలకు కూడా తెలుస్తుంది, టైం తెలిసిపోతుందండి. 7 నుంచి 10 నిమిషాల లోపు ఇలా అయిపోతుంది. చాలా ఆరోగ్యానికి మంచిదండి రాగి జావ. అంబలని కూడా అంటారు దీన్ని. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. మెయిన్ ఉల్లిపాయ, జీలకర్ర. కొంతమంది నిమ్మరసం కూడా పిండుతారు. నిమ్మకాయ లేవు ఇంట్లో, అందుకని నిమ్మకాయ పిండలేదు. మనం ఆరోగ్యాన్ని చూసుకోవాలి. పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి మనం. పాత రోజుల్లో ఇలాంటివి తాగడం వలన ఎంత హెల్తీగా ఉన్నారని చెప్పాలి మనందరం పిల్లలకి. ప్రతి ఒక్కరూను ఇలాగా వారానికి కనీసం 2-3 సార్లైనా ఇలా చేసుకొని పొద్దున్న తాగితే, టీలు అవి తగ్గించేసుకొని ఇలా తాగామనుకోండి, చాలా ఆరోగ్యానికి మంచిది. రాగి పిండి చాలా ఆరోగ్యానికి మంచిది. చల్లారిపోతుందండి, 10 నిమిషాల్లో చల్లారిపోతుంది. వేస్తున్నాను. ఇది ఒక మనిషికి సరిపోతుంది. 3 స్పూన్లు వేసి ఇంకా మజ్జిగ. చల్లారినాక వేసుకోండి, మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. మజ్జిగ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాను.
ఉల్లిపాయలు వేస్తున్నాను. చిటికెడు జీలకర్ర పొడి. డైజెషన్కి చాలా మంచిదండి. స్పూన్తో కలియబెట్టి ఒక గ్లాస్ తాగండి, ఎంత శక్తి వస్తుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.